నీకు అహంకారం ముందు నీ అహంకారమే నిన్ను దెబ్బ కొట్టింది. దివగటానికి 11 సీట్లు ఇచ్చి జనాలు దింపారు. నీ బాబు పెట్టుకున్నాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ముక్కలు చెక్కలైపోయాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ. ప్రజలందరినీ మోసం చేశాడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు. ఎందుకు అంచిన హామీలు ఇవ్వట్లేదు, మోసం చేశాడు, హామీలు మొత్తం రైతులు మోసం చేశాడు. అందుకే చంద్రబాబు మీద 420 కేసు వేయాలని చెప్పి కూడా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు మోసం చేసావు. జనాలకు 3000 ఇస్తానని నెలకు 250 రూపాయలు, సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటా జనాలను మోసం చేసింది నువ్వు. చంద్రబాబు గారు ఈరోజు 4000 ఇస్తానన్న పెన్షన్ 4000 పక్కాగా ఇచ్చి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఆలోచించుకో, ఎవరు మోసం చేశారనేది. నువ్వు 250 రూపాయలు మనిషికి నెలకి ఇచ్చుకోలేనోడివి, నువ్వు మోసగాడివి. చంద్రబాబు నువ్వు ఎలా అంటావు అసలు? చంద్రబాబు గారు ఏ మాట అంటారో ఆ మాట మీద కట్టుబడి ఉంటారు. ఈ రోజు కాదు, మేము చిన్నప్పటి నుంచి మాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి చూస్తున్నాం. ఆయన ఏ రోజైనా సరే ఈ రోజు పెన్షన్ ఇంత అనౌన్స్ చేశారంటే ఆ పెన్షన్ ఆయన ఇచ్చి తీరుతారు, ఎన్ని కష్టాలు పడినా. నీలాగా సంవత్సరానికి 250 ఆయన దిగిపోయేటప్పటికి ఆ 250 ఇవ్వలేకపోయాడు. మాట్లాడుతున్నాడు ఇంకా బాబు గారి గురించి. మాట్లాడటానికి అసలు ఎలా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడితే చేత కదండి. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఏదో తోపు అనుకుంటాడు కానీ అసలు బాబు గారితో పోల్చుకుంటే ఏనే మనకు వస్తాడండి. ఏదో వచ్చాడు గుడ్డులో మెల్లలాగా సీఎం అయ్యాడు అంతే. దాని గురించి అసలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు దేనికి పనికిరావు. అసలు 420గా నువ్వు ఎవరిని వేస్తావు? లోకేష్ నేస్తావా? బాబు గారిని వేస్తావా? పవన్ కళ్యాణ్ వేస్తావా? ఏం పెడతావు? పెట్టి కేసు నీకు చేతనైతే చూద్దాం. నువ్వు పెట్టి చూడు, ఏమున్నాయో పెట్టి చూడు. ముందు నీకు దమ్ముంటే, నీకు దమ్ములేని మాటలు మాట్లాడు మాక. దమ్ముంటే పెట్టి అప్పుడు నువ్వు 420 కింద వాళ్ళని ఏం పెడతావు పెట్టి, అప్పుడు ఏ కోర్టు నీకు ఇస్తుంది కదా వాళ్ళ మీద కేసు ఇది అని. అప్పుడు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటావు అది మా ముందు వచ్చి మీడియా ముందు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడేసి మీడియా ముందు వచ్చి రాని మాటలు 4 మాట్లాడేసి వెళ్ళిపోవటం కాదు. అసలు నువ్వు జనాలకు వచ్చి నువ్వు కష్ట సుఖాలు అడుగుతున్నావా? రేపు వస్తాడు ఇంకో సంవత్సరం వందానంగా జనాలకు డబ్బులు పంచి ఓట్లు ఎంచుకుందామని సారాలు పోసి మందులు, నిలవన్న సారాలు, నిలవన్న మందు, కల్తీ, అదే అన్నీ అలాంటివే కండి ఆయన చేసేది. అందరు ప్రాణాలతోనూ ఆడుకుంటున్నాడు. మనుషులు వాళ్ళ ఫ్యామిలీతోనే కాదు బయట వాళ్ళతో కూడా, ఫ్యామిలీ నెంబర్లతో కూడా ఆడుకుంటున్నాడు. ఎంతమంది అండి నేను వచ్చా కల్తీ మందులు దాగి చచ్చిపోయింది జనాలు. జగన్మోహన్ రెడ్డి నీకు ఉన్నారు పిల్లలు, ఒకసారి నీ ఆత్మవంచ నీ గుండెల మీద చేసుకొని చెప్పు. కల్తీ సారా ద్వారా నువ్వెంత సంపాదించుకున్నావు? నువ్వు ఎంత రాబడి ఉంటే నువ్వు కల్తీ ద్వారా నువ్వెంత సంపాదించుకున్నావో, నువ్వెంత మింగేసావో, నువ్వు ఎంత డబ్బు పిచ్చుందో నీకు అహంకారం ముందు నీ అహంకారమే నిన్ను దెబ్బ కొట్టింది. దివగటానికి 11 సీట్లు ఇచ్చి జనాలు దింపారు. ఏంటంటే చిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సేవాంధ్ర అనే నిదానం తీసుకొస్తా ఉన్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 సంవత్సరాలు చేసినందుకు సేవాంధ్ర అనాలా, లేకపోతే ఈరోజు చంద్రబాబు గారు వచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు సేవాంధ్ర అనాలా అనేది మేము అనుకుంటున్నాం. దేని గురించి మేము మాట్లాడాలో, ఆయన చేసిన పరిపాలన గురించి సేవాంధ్ర మేము అనాలా, లేకపోతే చంద్రబాబు గురించి అనాలా అనేది జనాలు మేము చెప్పాలి. నువ్వు కాదు చెప్పేది జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ చంద్రబాబు పాలనతో విసిగిపోయారు. చంద్రబాబు పరిపాలనలో మోసపోయాం మేము, ప్రజలందరూ మమ్మల్ని రక్షించే నాదులు లేరా అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? అసలు జనాల్లోకి ఎక్కడొచ్చావని జనాలు జనాలు చంద్రబాబు గురించి నీ చెప్పడానికి నువ్వు ఏనాడు వచ్చావు? అసలు జనాల్లోకి ఎక్కడి నుంచి నువ్వు వచ్చి జనాల్లో కలిసావని జనాలు నీ దగ్గర వల్లబోసుకుంటున్నారు. ఏడుపు నువ్వు వల్లబోసుకుంటున్నావు, వల్లబోలు ఏడుపులు ఏడుతా, వల్లబోలు కవులు చెప్పుకుంటా. అంటే పోయినసారి అలాగే తిరిగి ఏడ్చి అందరి నెత్తులు సవర్ తీసుకుంటా చెప్పాడు కదా, జనాలందరూ మోసం చేశాడు కదా. అది ఇప్పుడు మళ్ళీ రివర్స్లో జనాలు మోసం చేయడానికి తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవ్వడో మోసపడావు ఇంకా జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది నీ చరిత్ర అంతా నీ చరిత్ర 5 ఏళ్లలో చూసేశారు. ఇంకా చూడాల్సింది ఏమీ లేదు. నువ్వు అన్ని చెప్పుకున్నా 420 కింద చంద్రబాబు గారిని వేయాలని చూస్తున్నావు. నువ్వు 420 బయట తిరుగుతా చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబుని 420గా నువ్వెలా వేస్తున్నావు? అసలు వేయాలని నువ్వెలా కోరుకుంటున్నావు? అసలు చంద్రబాబు ఏమన్నా పనులు చేయకుండా ఇంట్లో కూర్చున్నాడా? చంద్రబాబు గారు ఏమన్నా పని లేకుండా ఏమన్నా ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఉన్నారా? ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి జనాల్లో తిరుగుతా ప్రతి పని ఆయన అభివృద్ధి చేసుకుంటా చేస్తుంటే నువ్వు 420 కేసు పెట్టి వాళ్ళ లోపలేస్తావా? 420 16 కేసులు నీ మీద ఉన్నాయి, నిన్నేయట్లేదని నువ్వు వాగుతున్నావు మాట. అంటే
అంటే ముఖ్యంగా రైతుల పరంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అరటి రైతులు ముఖ్యంగా వాళ్ళని చూసుకుంటే ప్రత్యేక రైళ్ళు వేసి కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి ఎగుమతులు వేరే రాష్ట్రాలకో లేక వేరే దేశాలకో ప్రత్యేక రైల్లో కూడా కల్పించాము. కానీ అలాంటిది చంద్రబాబు వచ్చాక అవి మొత్తం నిర్వీర్యం చేసి అసలు రైతులనే పట్టించుకోవట్లేదు చంద్రబాబు అని చెప్పి అంటున్నాడు. ఏమండి, వర్షాలు ఇలా వచ్చినాయి 4-3 రోజుల్లో మొక్కలు ఏమైపోయినాయి అని ప్రతి ఏరియా కూడా ఆయన చంద్రబాబు గారు తిరిగారండి. మొక్కలు పట్టుకొని పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు గారు మేము కళ్ళతో చూసాం, టీవీలో చూసాం. ఇవన్నీ మాకేమన్నా అంటే టీవీలో రాకోకుండా ఏమన్నా కళ్ళు కప్పు ఉన్నాయి? అవన్నీ అవి నిజాలైతేనే టీవీలో చూపిస్తారు. నువ్వెక్కడొచ్చావు అసలు? నువ్వు ఈ వర్షాలు వచ్చి కుళ్ళిపోయి వాటిని ఇదొచ్చి ఆఖరికి రైతులు లబోదిబో అమ్మటానికి ఎంత బాధపడుతున్నా కానీ వచ్చి అంటే గవర్నమెంట్ కింద అమ్మేసేమని బాధపడుతున్నా కానీ నువ్వు పట్టించుకోకుండా తిరిగావు. ఆ రోజు వాళ్ళు అయిన కాడికి అమ్ముకున్నారు. ఒక్కరోజు కూడా రైతుల గురించి ఆలోచించలేదు. ఈ రోజు నువ్వు రైతుల గురించి మాట్లాడటానికి నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు రైతుల గురించి చెప్పడానికి నువ్వు అసలు ఎందుకు సరిపోవు? అసలు రైతుల గురించి నువ్వు వచ్చావు మొన్న ఏదో పరామర్శించడానికి, అంతేగాని అది కూడా సానుభూతితో రాలా. రేపు రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ సానుభూతితో వచ్చావు. అది జనాలు అందరూ చూస్తున్నారు. మేము మమ్మల్ని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు పెద్ద పిచ్చోడు అయిపోతావు, చూసుకో. అది గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి కానీ మనం లడ్డు వ్యవహారం కానీ లేదా పరకమణి కేసు గురించి కానీ చూస్తున్నాము. దాని తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది ఒక దొంగతనమా లేదా $7, $9 లేదా 72,000 దొంగతనం చేసిన అది కూడా ఒక పెద్ద దొంగతనమా, ఎందుకు చంద్రబాబు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి? అసలు పరకామణి కేసే పెద్ద కేసు. ఆ కేసు నువ్వు కేసు కాదు అని అంటాం పెద్ద తప్పు. అసలు నువ్వు తిరుపతిలో దొంగతనం చేయటం అంటే వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నట్టే. నీ చరిత్ర అయిపోయింది వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నప్పుడే. ఇంకా నువ్వు తప్పు కాదు, ఇది దొంగతనం కాదు, 72,000 ఒక పెద్ద లెక్క అంటే నీకు లెక్క కాదేమో. మేము ఒక మొక్కుంటాం, మేము ₹5 మొక్కుంటామో, ₹100 మొక్కుంటాం, 1000 మొక్కుంటామో. తిరుపతిలో వేసాం, అది మాకు తిరుపతి దేవుడికి వెళ్తాయి అనుకుంటాం. అంతేగాని ఇలా దొంగతనాలు చేస్తారు, పరకామణిలో ఇలా దొంగతనాలు జరుగుతాయని మాకు తెలియదు కదా. అంటే నువ్వు దొంగతనం ప్రతి మనిషి దగ్గర వేసిన డబ్బులని దొంగతనం చేసినట్టేగా. నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు వేసిన వాళ్ళకి ఇంకా ఏముంది? అది మొక్కలు మొత్తం ఇదైపోయినట్టేగా. ఆ దొంగతనం మళ్ళీ ఎక్కడ బయట పెడతారా అని సతీష్ కుమార్ని, సిఐ గారిని ఆయన్ని ఎలా చేశారా అనేది కూడా తెలుసు. అది కూడా జరుగుతుంది త్వరలో, అది కూడా బయటకు వస్తుంది. అంతా సిబిఐ వాళ్ళు కానీ మన రాష్ట్రం ఏమీ కళ్ళు మూసుకొని ఏమీ లేదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. అన్నీ బయటికి లాగుతారు. అన్నీ నీకు చక్కగా కళ్ళకు అప్పగించి ఎవరు దొంగో ఎవడు దొరో అన్నీ నీకు కళ్ళకు అప్పగించి చూపిస్తారు. పరకామణి కేసు నువ్వు కేసు కాదంటావా? నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, నీ బాబు పెట్టుకున్నాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని మొక్కలు చెక్కలైపోయాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ. నీకు నెత్తిన ఏదో పట్టుకుంది, ఏదో టైం బాగోలేదు. నీకు కూడా వెంకటేశ్వర స్వామి త్వరలో చూపిస్తాడు. నీకు కూడా తొందరగా ఏదో ఉంది కాబట్టి ఇట్లాంటి వాగులు అవుతున్నావు. జగన్మోహన్ రెడ్డి, నీకు 72,000 అంటే చాలా చిన్నదిగా ఉంది, అది మాకు చాలా పెద్దది. 72,000 అంటే నీకు 72 కోట్లు అంటే చాలా, అంటే అది డబ్బులా కనపడతాయేమో. ఎందుకంటే దోసుకున్నవాడికి కళ్ళల్లో అవే కనపడతా ఉంటాయి కదా. అందువల్ల నీకు 72 కోట్లు వస్తే కానీ ఆనందంగా ఉండేది కదేమో. ఈ 72,000 చాలా చిన్నదిగా కనపడుతుంది. నీకు ఆ 72,000 అది లెక్క కింద రాదేమో, కానీ మాకు ప్రతిదీ లెక్కేనయ్యా. తిరుపతిలో ప్రతిదీ వేసిన వాళ్ళకి లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రతిదీ రూపాయితో సహా మేము లెక్క చూసుకుంటాం. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మేము ఎంత వేసుకుంటామో మాకు తెలుసు కాబట్టి మా అంతరాత్మకే మాకు లెక్క ఉంటుంది. నీకు ఆ 72,000 చాలా చిన్నదేమో. నీకు 72 కోట్లు అందితే కానీ చాలా సంతోషంగా ఉండేవాడేమో. ఒకవేళ అది అందలేదేమో నీకు, అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నావు. అయినా నువ్వు వెంకటేశ్వర స్వామితో పరాశకాలు ఆడమాక. ఆడావా నీ చరిత్ర మారిపోద్ది, నువ్వు అసలు అడ్రస్ లేకుండా అయిపోతావు. అంటే ఈ లడ్డు వ్యవహారం కూడా చంద్రబాబు రాజకీయ స్వలాభం కోసమే దాన్ని ఒక పెద్ద కేసులో సృష్టించాడు. ముక్కుసూటిగా నేను చంద్రబాబు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ముక్కుసూటిగా సమాధానం చెప్పండి అని చెప్పి కూడా ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి. ఏదో లడ్డు స్కామ్ అన్నారు, దానిలో ఏమన్నా విచారణ జరిగిందా, బయట పెట్టావా అని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడతాడు. మీరేం చెప్తారు? ఆ క్వశ్చన్స్కి మీరు జగన్కి ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అసలు లడ్డు కేసులో అసలు చెప్పక్కర్లేదండి. లడ్డు తిన్న వాళ్ళకి మాకు తెలుసు. తిరుపతి వెళ్తే
5 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు లడ్డు తిన్నామని చెప్తున్నాం కదా. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ లడ్డు తిన్న ఇంటికి తీసుకొచ్చి ఎక్కడ వేసుకున్నామో, ఏం చేసుకున్నామో, ఎట్లా పడేసుకున్నామో, అది తిరుపతి లడ్డు అని కూడా చెట్ల మీద వేసుకున్నాం. మళ్ళీ ఎందుకంటే మాకు పాపమని. అంటే ఆ తెచ్చుకున్న లడ్డు 2 రోజులకే అంత వాసన వచ్చేది. మాకు తెలిసేది కాదు ఎందుకు వస్తుందా ఇది కల్తీ అనేది. మాకేం తెలుసు, భక్తుల దగ్గర దేవుడు వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, ప్రసాదాలు తెచ్చుకోవాలనుకుంటాం, తెచ్చుకుంటాం. ఆ మర్నాటికి ఆ వాసన 2 రోజులు ఇంట్లో ఉంటే ఎవరికి పంచి పెడతానికి అది అయ్యేది కాదు. ఇప్పుడు లడ్డు తెచ్చుకుంటున్నాం, 2 రోజులు కాదు 4 రోజులు ఇంట్లో ఉంచినా మళ్ళీ 10 మంది పంచుకోవడానికి చాలా సువాసనతో ఉంటుంది లడ్డు. అప్పుడు లడ్డుకి ఇప్పుడు లడ్డుకి చూసుకుంటే తెలియదండి లడ్డు ఎట్లా ఉంటుంది అనేది. నువ్వు అసలు లడ్డు గురించి మాట్లాడుతున్నావు. ఇంకా లడ్డు నువ్వు ఎప్పుడు అసలు నువ్వు లడ్డు తిన్నావా ఎప్పుడన్నా? అసలు నువ్వు లడ్డు ఎందుకు తింటావు? నువ్వు పెద్ద ఎంకాన్నని దొంగ మొక్కులు మొక్కుతావు. అంతకే లడ్డు తిన్నట్టు తిని పక్కన మూట కట్టి పక్కన పడేస్తావు అంతే. నువ్వు లడ్డు ఏమి తినవది, తింటే నీకు తెలిసేది రుచి ఏంటో.